ఇక దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న 4 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్లు లెక్కించిన కౌంటింగ్ సిబ్బంది ఇప్పుడు ఈవీఎంలు ఓపెన్ చేశారు. హోరాహోరీగా ఎన్నికల పోరాటం సాగిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా కేరళం, అలాగే అసోం, పుదుచ్చేరి శాసనసభల కౌంటింగ్ కొనసాగుతోంది. వెస్ట్ బెంగాల్ విషయానికి వద్దాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్న రాష్ట్రంగా వెస్ట్ బెంగాల్ని చూడాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈస్ నాట్ దట్ అండర్ మైనింగ్ ఎనీ అదర్ స్టేట్ ఆర్ ఎనీ అదర్ పార్టీస్, బట్ వెస్ట్ బెంగాల్లో ఖచ్చితంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అటు బీజేపీయా టీఎంసీయా అనే ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం కనిపిస్తోంది. చాలా కన్ఫ్యూజింగ్గా ఎనీ ఎగ్జిట్ పోల్ కూడా దాన్ని అంచనా వేయలేని సిచ్యువేషన్ మనం వెస్ట్ బెంగాల్లో చూసిన సిచ్యువేషన్. ఒకసారి కీ కాన్స్టిట్యూన్సీ చూద్దాం, కీ క్యాండిడేట్స్ ఎలా ఉన్నారో చూద్దాం. వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే మమతా బెనర్జీ టీఎంసీ భవానీపూర్లో ట్రైన్లో ఉన్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఆవిడ వెనకంజలో ఉన్నారు. భవానీపూర్ తెలిసిందే మనకి, సువేందు అధికారి, మమతా బెనర్జీ ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా చివరిసారి ఎన్నికలు కూడా చూసాం. ప్రస్తుతం అదే ట్రెండ్ ఇక్కడ కనిపిస్తోంది. కీ క్యాండిడేట్స్గా ప్రస్తుతం భవానీపూర్లో మమతా బెనర్జీ టీఎంసీ ట్రైన్లో ఉన్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. నెక్స్ట్ చూద్దాం. సో వెస్ట్ బెంగాల్ పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ నందిగ్రామ్లో సువేందు అధికారి బీజేపీ లీడ్లో ఉన్న పరిస్థితి నందిగ్రామ్ నుంచి కనిపిస్తోంది. వెస్ట్ బెంగాల్లో కీ క్యాండిడేట్స్ పరిస్థితి ఏంటో మనకు కనిపిస్తోంది. జంగల్ మహల్ అనే ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఎవరైతే మెరుగ్గా ఫలితాలు రాబడతారో వాళ్ళే అధికారులకు వస్తారనే అంచనా కూడా ఉంది. ఏకంగా సౌత్ వెస్ట్ బెంగాల్లో ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి, మెరుగైన రిజల్ట్ రావాల్సిన అవసరం ఉంటుంది వెస్ట్ బెంగాల్లో అధికారం చేపట్టాలంటే కూడా. సో ఇక వెస్ట్ బెంగాల్కి క్యాండిడేట్ చూస్తున్నాం. బహరంపూర్ అధీర్ రంజన్ చౌదరి కాంగ్రెస్ ట్రైల్లో ఉన్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సో అధీర్ రంజన్ చౌదరి సీనియర్ నేత, కాంగ్రెస్కి సంబంధించిన సీనియర్ నాయకులు, ఆయన ట్రైన్లో వెనకంజలో ఉన్నారు. ఇక్కడ ముందంజలో ఎవరు ఉన్నారనేది తెలియాలి. మొత్తానికి పోస్టల్ బ్యాలెట్ అయితే ముగిసింది. ఇక ఒరిజినల్ బ్యాలెట్స్ ఏవైతే ఉన్నాయో ఓపెన్ చేస్తున్నారనే అప్డేట్ కూడా మనం చూస్తున్నాం. ఇక తమిళనాడు విషయానికి వద్దాం. తమిళనాడు అనదర్ కీ స్టేట్గా చూడాల్సిన అవసరం ఉంది. కొలత్తూర్ ఎంకే స్టాలిన్ లీడ్లో ఉన్నారు. అయితే మనం చూసాం యాక్సెస్ ఇండియా సర్వే ఏదైతే ఇచ్చిందో ఇక్కడ స్టాలిన్ అవ్వచ్చు, అలాగే ఉదయనిధి మారన్ అవ్వచ్చు, ఇద్దరు కూడా ఒకంత కష్టకాలం ఉంటుంది, ఖచ్చితంగా పోటీ టైట్గా ఉంటుంది అని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం రిజల్ట్స్ మాత్రం డిఎంకే ఎంకే స్టాలిన్ లీడ్లో ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒపీనియన్ పోల్స్ అవ్వచ్చు, ఎగ్జిట్ పోల్స్ అవ్వచ్చు, అన్నీ కూడా డిఎంకేకే ఇక్కడ క్లియర్ మెజారిటీ ఉంటుంది అని చెప్పినప్పటికీ ఒక్కసారిగా యాక్సెస్ ఇండియా రిజల్ట్స్ అంచనాలు వచ్చిన తర్వాత పరిస్థితి మారిన సిచ్యువేషన్ మనకు కనిపించింది. అయితే టీవీకే ఒక గేమ్ చేంజర్గా మాత్రమే ఉండబోతున్నారు. అధికారంలోకి వస్తారా లేదా అనే మీమాంస అయితే కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇక ఎడప్పాడి పళనిస్వామి లీడ్లో ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఏడీఎంకే పరిస్థితి ఏంటి అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ 3వ స్థానానికి ఉంటుందా, లేదంటే సెకండ్ సినారియోలో ద బెస్ట్ ఏడీఎంకేనే 2వ స్థానంలో ఉంటుందా, టీవీకే కేవలం ఒక గేమ్ చేంజర్గానే ఉండబోతోందా చూడాల్సిన అవసరం ఉంది. తమిళనాడుకి క్యాండిడేట్స్ మనం చూస్తున్నాం. పెరంబూర్లో విజయ్ టీవీకే అధినేత లీడ్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో పొలిటికల్ స్టార్టప్గా పొలిటికల్ డెబ్యూటెంట్గా వచ్చిన విజయ్ ప్రస్తుతం లీడ్లో ఉన్నారు. అలాగే పెరంబూర్లో కూడా ఆయన 2 స్థానాల్లో కూడా తిరుచి కానీ పెరంబూర్లో కానీ లీడ్లో ఉన్నారు. అయితే ఉదయం మనం పోస్టల్ బ్యాలెట్ చూసినట్టయితే కనుక తిరుచిలో ఆయన వెనకంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే కొన్ని నేషనల్ న్యూస్ ఛానల్స్ మాత్రం చెప్తోంది 2 స్థానాల్లో కూడా విజయ్ వెనకంజలో ఉన్నారు అనేది కనిపిస్తోంది. బట్ యాక్చువల్ సినారియో ఏంటి మరి కాసేపట్లోనే తేలబోతోంది. ఇక చెపక్ తిరువళ్ళకెళ్ళి ఉదయనిధి స్టాలిన్, సో స్టాలిన్ కుమారుడు చాలా టఫ్ క్యాండిడేట్గా అక్కడ చూస్తుంటారు. ఖచ్చితంగా ప్రస్తుతం లీడ్స్లో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. తమిళనాడు కీ క్యాండిడేట్స్ సిచ్యువేషన్. ఇక పన్నీర్ సెల్వం డిఎంకే లీడ్లో ఉన్నారు. పన్నీర్ సెల్వం మనకు తెలిసిందే. సో అమ్మ జయలలితకు ఏ రకంగా చాలా నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఆ తర్వాత ప్రస్తుతం డిఎంకేకి ఆయన పార్టీ మారిన సిచ్యువేషన్. ఇక మైలాపూర్ నుంచి తమిళసై సౌందరరాజన్, తెలంగాణ మాజీ గవర్నర్, ప్రస్తుతం ఆవిడ బీజేపీ ట్రైన్లో ఉన్నారు. సిచ్యువేషన్ వెనకంజలో ఉన్నట్టుగా పరిస్థితి మనం చూస్తున్నాం. సో కేరళ విషయానికి వస్తే కనుక ఇక్కడ యూడిఎఫ్ అధికారులకు వస్తుందనేది అన్ని అంచనాలు, అన్ని సర్వేలు కూడా అంచనా వేసిన సిచ్యువేషన్లో పినరయి విజయన్ మాత్రం లీడ్లో ఉన్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. 2 సార్లు అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ ప్రస్తుతం అధికారాన్ని చేజార్చుకోబోతోంది అనేది ప్రతి సర్వే కూడా అంచనా వేసిన సిచ్యువేషన్. విడి సతీశన్ కీ క్యాండిడేట్ పరూర్లో మనం చూస్తున్నాం. ఈయన సీఎం క్యాండిడేట్గా చెప్తున్నారు. కేసీ వేణుగోపాల్ లేదంటే సతీశన్ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ముఖ్యమంత్రి అవుతారు అనే అంచనాలు కూడా నేపథ్యంలో కనిపిస్తోంది. రైట్, ఒకసారి మా రిపోర్టర్స్ దగ్గరికి వెళ్దాం. ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ వెంకటేష్, అలాగే చెన్నై నుంచి మా కరెస్పాండెంట్ లోకేష్ సిద్ధంగా ఉన్నారు. లెట్స్ హియర్ అవుట్ ఫ్రమ్ దెమ్. వెంకటేష్ చెప్పండి, వెస్ట్ బెంగాల్ యావత్ భారతదేశం కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తోంది.
సో ఏ రకమైన సిచ్యువేషన్ ఉంది ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్లో అయితే జంగల్ మహల్ అనే ఏరియా ఇది ఎక్కడైతే ఉందో బీజేపీ చాలా మెరుగ్గా అక్కడ ఫలితాలు వచ్చాయి అనేది ఒకటి వినిపిస్తోంది. ఇక ముస్లిం ఓట్లను ఎవరైతే చీలుస్తారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఇక్కడ పాజిటివ్గా ఉంటుంది అనేది కూడా కనిపిస్తోంది. ఓవరాల్గా ఏంటి మీ దగ్గర సిచ్యువేషన్ వస్తున్న అప్డేట్స్ ఏంటి?